శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చూడండి, ఆత్మ యొక్క అనంతమైన శక్తి గురించి మనం చాలాసార్లు మానసాల్లో మనం తెలుసుకున్నాము. ఆత్మ ఇంత చిన్న జ్యోతి స్వరూపం, కంటికి కూడా కనిపించినటువంటి శక్తి. కానీ అలాంటి ఆత్మలో ఎన్ని జన్మల యొక్క పాత్ర అనేటువంటిది ఉంటుంది, రైట్? దాంట్లో ఎంత పవర్ ఉంది అంటే మొత్తం జీవాన్నే అది కూడా నడిపిస్తుంది. అది ఒక జన్మకు కాదు, జన్మ జన్మలకి నడిపిస్తుంది. చూడండి, ఇప్పుడు చంటి పాపాయి ఉన్నారనుకోండి, ఆ చంటి బాబుకి కరెక్ట్గా ఈ నెలలో ఇది చెయ్యాలి, ఈ నెలలో ఇది చెయ్యాలి అనేది ఎలా తెలుస్తుంది? ఎవరన్నా చెప్తున్నారా? చూడండి, మైల్ స్టోన్స్ ఎంత కరెక్ట్గా చెప్తారు. ఒక బేబీకి 1 మంత్కి మైల్ స్టోన్ ఉండాలి, 3 మంత్స్కి ఇలా ఉండాలి, 6 మంత్స్కి ఇలా ఉండాలి అని. ఆ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ చైల్డ్కి? మనం చెప్తే వాళ్ళకి అర్థం చేసుకునేటువంటి శక్తి కూడా వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఆత్మలో ఎంత ప్రాణశక్తి ఉంది అంటే అది ఏ టైంకి ఎలాగా అది నడిపించాలో ఆ టైంకి అది యాక్యురేట్గా నడిపిస్తుంది. ఇంతటి అద్భుతమైన శక్తి ఉంది. మళ్ళీ కరెక్ట్గా యాక్యురేట్గా ఎక్కడ జన్మ తీసుకోవాలో, ఎలా జన్మ తీసుకోవాలో అక్కడికే వెళ్తుంది, అలాగే అది జన్మ తీసుకుంటుంది. అండ్ ఆయుష్ వెళ్ళిపోయింది అంటే ఒక్క క్షణమైనా కూడా ఎవరి గురించి కూడా అది ఆగనే ఆగదు. ఆత్మ వెళ్ళిపోతుంది, అన్నాళ్ళు ఉన్న ఆ బాడీని కూడా ఈజీగా వదిలేసి వెళ్ళిపోతుంది సోల్. మరి ఇంత ఆత్మలో ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది ఉంది కదా, మరి ఇలాంటి ఆత్మ బలహీన ఎందుకు పడుతుంది? వై డస్ అ సోల్ బికమ్ వీక్? ఇప్పుడు చూడండి, మన దగ్గర చాలా పెద్ద వాటర్ ట్యాంక్ ఉండొచ్చు, చాలా మంచి కంపెనీది కూడా ఉండొచ్చు. కానీ దానికి ఎక్కడో కిందన ఎక్కడో ఎలకో ఏదో కొరికేసింది అనుకోండి, అది కంటికి కూడా కనిపించినంత చిన్నది ఉంటుంది, కానీ అందులోంచి వాటర్ చుక్క చుక్క రాలుతూ ఉంటుంది. కొత్తలో మనం ఎక్కువగా పట్టించుకోమే, పర్వాలేదు కదా అని అక్కడ కింద బకెట్టో ఏదో పెడతాం మనం. ఇప్పుడు అదే కన్నం అలాగా అయ్యేది ఏమవుతుందో ఒక క్రాక్ లాగా ఫామ్ అవుతుంది. ఆ క్రాక్లోంచి ఇంకా ఎక్కువ వాటర్ లీక్ అవుతుంది. అప్పుడు మనం అటెన్షన్ పెట్టి దాని మీద ఏదో ఎడిసివ్ ఏదో మనం వేస్తూ ఉంటాం. సో ఇన్ ద సేమ్ వే ఆత్మలో ఎంతో దివ్యమైన శక్తి ఉంది, ఎంతో అద్భుతమైన శక్తి ఉంది. కానీ దీంట్లో ఆ శక్తి లీక్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. మీరు అనుకోవచ్చు, ఆత్మలోంచి శక్తి ఎలా లీక్ అవుతుంది సిస్టర్ అని చెప్పేసి. ఎప్పుడైతే మనకి జీవితంలో దుఃఖం, బాధ, పరాజయం, నింద, అపకీర్తి ఇలాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటుందో దాని అర్థం ఆత్మ యొక్క శక్తి బలహీనపడింది అని. దేవతల్ని చూడండి, మనం దేవాత్మలు అని అంటాం. అంటే వారిలో కూడా చైతన్య శక్తి ఆత్మ ఉంది. కానీ వారిని అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తారు, పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, ఎంత భక్తి శ్రద్ధలతో మనం కొలుస్తూ ఉంటాం మనం. కానీ అలాంటి సత్యుగంలో ఉన్నటువంటి ఆ దేవీ దేవతల యొక్క ఆత్మలు ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ ప్యూర్, చాలా పవిత్రత శక్తి సంపన్నంగా ఉంటాయి. అందుకనే వారిని దేవాత్మలు అని అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు, దేనేవాళ్ళ దేవత, ఇచ్చేవాళ్ళు దేవతలు. సో ఈ విధంగా ఉన్నటువంటి అంత శక్తివంతమైనటువంటి దేవాత్మ కూడా ఏమవుతుంది, ఎప్పుడైతే వికర్మల యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుందో అప్పుడు ఆత్మ యొక్క శక్తి క్షీణిస్తుంది. అంటే ఆత్మలో దేవతగా అయ్యేంత పొటెన్షియల్ ఉంది, అంత శక్తి సామర్థ్యం ఉంది దాంట్లో. కానీ 5 వికారాలు ఎప్పుడైతే ప్రవేశిస్తాయో అప్పుడు ఏమవుతుంది, ఆత్మ మెల్లమెల్లగా బలహీన పడుతుంది. కానీ దాని యొక్క ఒరిజినాలిటీ పోదు. ఇప్పుడు వజ్రం ఉందనుకోండి, బంగారం కూడా తీసుకోండి, దాన్ని అలాగ వాడగా దాని యొక్క రంగు పోతుంది, బట్ దాని విలువ పోతుందా? విలువ అయితే పోదు. కానీ మనం దానికి మంచిగా కొంచెం చిన్న పాలిష్ చేయిస్తే మళ్ళీ దాని రంగు అనేటువంటిది బయటపడుతుంది. ద సేమ్ థింగ్ ఆత్మ కూడా దాని యొక్క వాల్యూ కానీ, దాని యొక్క విలువ కానీ, దాని యొక్క శక్తి తగ్గదు. బట్ ఏమవుతుంది, అది కప్పబడిపోతుంది. ఇట్ గెట్స్ కవర్డ్. కప్పబడిపోయిన కారణంగా దాని శక్తిని అది గ్రహించలేకపోతుంది. దీనికోసం ఒక సుందరమైనటువంటి ఒక చిన్న పిల్లవాడి కథ మనం తెలుసుకుందాం. ఒక చిన్న పిల్లవాడంట అడవిలో ఆడుకుంటూ ఉన్నాడు.
అడవిలో ఆడుకుంటూ ఉంటే ఆ పిల్లోడికి ఏదో మెరుస్తున్న 2 రాళ్ళు లాంటివి కనిపించాయి. మెరుస్తున్న 2 రాళ్ళు లాంటివి కనిపిస్తే ఆ పిల్లవాడు ఏంటి, ఆవులు మేతకు తీసుకొచ్చాడనమాట. సో ఆ కుర్రవాడు ఏమనుకున్నాడు, అబ్బా నా ఆవు తాలూకు కొమ్ములకి ఈ రాళ్ళు నేను కడితే నా ఆవు భలే అందంగా ఉంటుంది చూడడానికని ఏం చేశాడు, ఆ 2 రాళ్ళని ఆవు కొమ్ముకు కట్టాడు. కొమ్ముకు కట్టుకుని అలా తీసుకెళ్తూ ఉన్నాడు. దారిలో ఒక తెలివైన వ్యక్తి కనిపించాడు. అతనికి ఆ రాళ్ళని చూడగానే తెలిసిపోయింది అవి మామూలు రాళ్ళు కాదు, మేలిమి వజ్రాలు అని. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, నీ రాళ్ళు కట్టావు కదా ఈ ఆవుకి కడితే ఏమొస్తుంది, నాకు ఇవ్వు, చెరో 100 రూపాయలకి నేను కొనుక్కుంటాను అని చెప్తానంటే ఆ పిల్లవాడికి ఆశ్చర్యం వేస్తుంది. నాకు రోడ్డు పక్కకు దొరికిన రాళ్ళకి ఇతను 100 రూపాయలు ఇస్తున్నాడు అంటే ఇదేదో చాలా విలువైనది అయి ఉంటుంది అని ఆ అబ్బాయి ఏమంటే, నేను 100 రూపాయలకి అయితే కానీ నేను 200కి ఇస్తాను అంటాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి దాని యాక్చువల్ విలువ తెలియదు. 200కి ఇస్తాను అంటాడు. 200కి ఇస్తాను అంటే ఇతను ఏం ఆలోచిస్తాడు, ఈ పిల్లవాడికి అసలు దీని వాల్యూవే తెలీదు, నేను అనవసరంగా 200 ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి 200 కాదు నువ్వు 100కి ఇస్తే ఇవ్వు, లేదంటే లేదు, నేను ఇవ్వను అని చెప్పి వెళ్ళిపోతాడు. దారిలో వెళ్తుంటే ఇంకో వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి కూడా అర్థం తెలుసుకుంటాడు. ఈ పిల్లవాడు బేరం మొదలు పెట్టడమే 200 దగ్గర మొదలు పెడతాడు. 200 అనగానే అతను టక్కుని 200 తీసుకుని ఆ పిల్లోడు మైండ్ మార్చుకునే లోపల ఆ వజ్రాలు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ పిల్లోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో సాయంత్రం వేళ ఆ మొదటి వర్తకుడు మళ్ళీ కనిపిస్తాడు. సర్లే 200కి కొంటాను ఇవ్వు అంటే, నువ్వు ఇంకెక్కడ కొనేది, నేను వెంటనే అప్పుడే అమ్మేశాను అంటే అప్పుడు ఇతనికి చాలా బాధ కలిగి, నువ్వెంత మూర్ఖుల్లా ఉన్నావు, నువ్వు అమ్మిని వజ్రాలు 200 ఏంటి, నీకు అసలు కోట్లలో వస్తాయి దానికి, అది తెలుసుకోకుండా అనవసరంగా నష్టపోయావు అంటాడు. కనుక పిల్లవాడు నవ్వుతాడు, నేను చదువు ఏమీ లేని ఒక మూర్ఖుడిని, నాకు రాయికి వజ్రానికి తేడా తెలియదు కాబట్టి నేను కోట్ల రూపాయలది 200కి అమ్ముకున్నాను. కానీ నువ్వు వ్యాపారివి, కోట్ల విలువ చేసే వజ్రాన్ని ఒక 100 రూపాయల దగ్గర నువ్వు పోగొట్టుకున్నావు. సో మూర్ఖుణ్ణి నేనా నువ్వా అని అడుగుతాడు. సో ఆత్మలో కూడా ఇలాంటి అనేక రకాల శక్తులు ఉన్నాయి, దివ్య గుణాలు ఉన్నాయి. కానీ దాన్ని ఎప్పుడైతే మనం గుర్తించమో, దేవతగా అయ్యేంత పొటెన్షియల్, ఒక డివైన్ బీయింగ్ అవ్వగలిగే పొటెన్షియల్ ఉన్న ఆత్మ, దాన్ని మనం పాపకర్మలు చేయించి దాంతో దాన్ని మనం ఒక పాపాత్మ కింద, దురాత్మ కింద చేసేస్తాం. సో ఎంతెంతైతే ఈ పంచవికారాల యొక్క కప్పు దాని మీద ఉంటుందో ఆత్మ యొక్క విలువ తరుగనేటువంటిది తగ్గిపోతుందని ఎలా తెలుస్తుంది, ఇందాక చెప్పాం కదా, దుఃఖం ఎక్కువ అవుతుంది, నిందలు ఎక్కువ వస్తూ ఉంటాయి, నష్టాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆత్మ యొక్క తరుగు తగ్గడం అంటే కూడా ఏంటి, దాని మీద పాపభారం చాలా ఎక్కువైంది అని. మేము అనుకుంటాం, నేను అసలు చీమ కన్నా హాని చేయనండి, నాకెందుకు ఇన్ని కష్టాలని. ఈ జన్మలో మనం చీమ కన్నా హాని చేయకపోయి ఉండొచ్చు, కానీ కిందటి జన్మల్లో ఏం చేసామో మనకు తెలియదు కదా. కిందటి జన్మలో మనకి ఏం చేసామో తెలియని కారణంగా మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో నేను ఇప్పుడు ఏమీ చేయను, నేను ఎంత మంచివాడిని, నేను ఎంత ఇది, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అనిపిస్తుంది. సో ఆ కర్మ బంధన ఏదైతే ఉందో అది ఆత్మకి దుఃఖాన్ని అనేటువంటిది క్రియేట్ చేస్తుంది. ఇట్స్ ఎ నెగిటివ్ ఎనర్జీ విచ్ సిట్స్ ఆన్ ద సోల్. ఆ నెగిటివ్ ఎనర్జీ ఆత్మ మీద ఉన్నంత వరకు ఏమవుతుంది, అది దుఃఖపడుతూనే ఉంటుంది. మంచి విద్వాంసుల దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే చెప్తారు కదా, మీకు శని పట్టింది, దీని దోషం తీసేయాలి అని. ఏంటి ఆ శని అంటే ఏదో ఎక్కడి నుంచో వచ్చేదో పట్టదు, మనం అనేక జన్మలుగా చేసుకున్నటువంటి పాపం తాలూకు ఫలితము ఇట్ స్టార్టెడ్ ఎఫెక్టింగ్ ద సోల్. దాని యొక్క అది ఆత్మ మీద ప్రభావం చూపెట్టడం మొదలుపెట్టింది. అందుకనే అంటారు కదా, ఇప్పటి వరకు మీకు బ్యాడ్ పీరియడ్ నడిచింది, ఇప్పుడు ఇంకా గుడ్ పీరియడ్ నడుస్తుంది. ముఖ్యంగా టైంలో ఏం చేయమంటారు, దానాలు చేయమంటారు. ఎందుకు దానాలు చేయమంటారు, దానం చేయడం అనేటువంటిది చాలా పుణ్యకర్మ కాబట్టి ఆ చేసినటువంటి దానం ఏదైతే ఉందో దాని పుణ్యము ఆత్మ యొక్క పాప భారాన్ని కాస్త తగ్గిస్తుంది. అందుకనే దోషాలు పట్టినప్పుడు ఏం చేయమంటారు, నువ్వుల దానము, గోదానము, లేదంటే వస్త్రదానము, కొందరు డబ్బులు, ఇలాగ రకరకాల దానాలు చేస్తారు. ఎందుకు, ఆ దానం వల్ల వచ్చేటువంటి పుణ్యం అనేటువంటిది ఈ శని అంటే ఈ పాపం వల్ల వచ్చినటువంటి ప్రభావాన్ని తగ్గిస్తుంది అన్నమాట. సో మొట్టమొదటిది వికారాల యొక్క ప్రభావంతో ఆత్మశక్తి తగ్గుతుంది. 2 అనేక జన్మలుగా చేసుకున్నటువంటి పాపాల కారణంగా. అయితే మనం అనొచ్చి 2 ఆల్మోస్ట్ మన చేతిలో ఉండవు. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఎలా తెలుస్తుంది, తెలియని కూడా తెలియదు, రైట్. అండ్ వికారాలు కూడా రకరకాలుగా మనలో ప్రవేశిస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం చూసేదే మనలో కామ వికారాన్ని పెంచవచ్చు,
ఒకసారి మనం వినేది మనకిలో క్రోధం పెంచవచ్చు. సో ఇవి కూడా ఆవహిస్తూ ఉంటాయి. సో ఈ రెండు కూడా కొంచెం ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్లో వచ్చాయి, రైట్, బయట నుంచి వచ్చాయి. అలాగే పాపకర్మలు కూడా కిందటి జన్మ నుంచి వచ్చాయి. కానీ మూడో రకమైనటువంటి లీకేజ్ ఏదైతే ఉందో ఇది మనంతట మనం చేసుకునేది. అదే వ్యర్థ చింతన, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మలు. ఎప్పుడైతే వ్యర్థం మనంతట మనం చేస్తూ ఉంటామో అది ఇంకా పెద్ద లీకేజ్. ఎందుకంటే ఒక్కోసారి మనకి చూడాలి అని అనుకోకపోయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో రకరకాల వికారాలతో నిండిని చూడాల్సి వస్తూ ఉంటుంది, మనకు కనిపిస్తూ ఉంటాయి, రైట్. ఒక్కొక్కసారి మనం ఎంత కామ్గా ఉందామో అనుకున్నా సరే పక్క వాళ్ళు మనకి ట్రిగ్గర్ చేస్తూనే ఉంటారు. అలాగే కొంతమంది అంటారు మాకేమీ లంచం తీసుకోవాలని ఉండదండి, కానీ ఇక్కడ సిస్టమే అలా తయారైంది, మేము అడగకపోయినా మాకు వచ్చేస్తూ ఉంటుంది అంటారు. సో ఈ విధంగా వికారాలు అనేటువంటివి ఎక్స్టర్నల్గా వస్తూ ఉంటాయి. పాపాలు క్రిందటి జన్మ నుంచి వస్తూ ఉంటాయి. మన కంట్రోల్లో ఉన్న ఎంతో కొంత మన కంట్రోల్లో లేని విషయాలు ఇవి అని మనం చెప్పుకోవచ్చు. కానీ కంప్లీట్గా మన కంట్రోల్లోనే ఉండేటువంటిది మన థాట్స్, మన వర్డ్స్, మన యాక్షన్స్, మన ఆలోచనలు, మన మాటలు, మన కర్మలు. ఈ మూడింటిని ఎలాగ మనం సమర్థవంతంగా సకారాత్మకంగా చేసుకున్నట్లయితే ఆత్మలో శక్తి అనేటువంటిది అంత పెరుగుతుందన్నమాట. సో ఎప్పుడైనా మనకి ఏదన్నా దుఃఖం కలిగినా, ఏదైనా బాధ కలిగినా మనం ఒకసారి మనం ఆలోచించాలి, నేను ఎవరికి దుఃఖం ఇచ్చి ఉంటాను అనేసి. ఇట్ కుడ్ బి సంథింగ్ వెరీ స్మాల్. దుఃఖం ఇవ్వడం అంటే వాళ్ళకి ఏదో మనం మోసం చేసేసి వాళ్ళ డబ్బులన్నీ లాగేసుకున్నాం అనాలి, అలాంటివి కాదు. మనం రోజంతట్లో తెలుసో తెలియకో మనం చిన్న చిన్న దుఃఖాలు ఇస్తూ ఉంటాం. దుఃఖం ఇవ్వడం అంటే పక్క వాళ్ళని చిన్న తక్కువ చేసినట్టు మాట్లాడినా, పక్క వాళ్ళని చిన్న అవమానించినట్టు మాట్లాడినా, అది వాళ్ళకి ఏదైతే బాధ అనేటువంటిది కలుగుతుందో అది ఎక్కడికి పోతుంది, అది వచ్చి మనకే తగులుతుంది. చూడండి, సాధారణంగా మన ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. మనం అందరితో చాలా బాగుంటాం, కానీ పనిచేసే వాళ్ళతో ఒక్కోసారి మన మాట ఎలా ఉంటుంది, వాళ్ళు మన ఎదురుగుండా ఏమీ అనరు, కానీ వెనకాతలకి వెళ్ళి అదే చెప్పుకుంటారు, పలానా అమ్మ ఇలా మాట్లాడుతుంది అని. వాళ్ళు ఒకరి దగ్గర వదులుతారా ఆ మాట, 10 మంది దగ్గరికి వెళ్ళి అంటారు. సో ఆ ప్రభావం ఎక్కడ పడుతుంది, రైట్. అందుకని మనలో ఏదైతే చిన్న రకమైనటువంటి భావన ఏదైతే మొదలవుతుందో అది మల్టిప్లై అనేటువంటిది అవుతుంది. అందుకే అంటారు నలుగురు నోట్లో మనం ఎప్పుడూ నానకూడదు అంటారు. నలుగురు మన గురించి చెడుగా చెప్పుకోకూడదు. అలా యాక్చువల్గా నలుగురు మన గురించి టూ మచ్ మంచిగా కూడా చెప్పుకోకూడదు. ఎందుకంటే మన గురించి 10 మంది మంచిగా చెప్తుంటే అది ఎవరిలో అసూయ అనేటువంటిది వస్తుందో తెలియదు. బట్ దే ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, అది మన కంట్రోల్లో లేనటువంటి విషయం, రైట్. అందుకే ఏమంటారు, ఏదన్నా మంచి పని చేసి బెస్ట్ థింగ్ ఏంటి, భగవంతుడికి ఇచ్చాడు. ఇది నువ్వు నాతో చేయించుకున్నావు, దీని యొక్క తప్పు ఒప్పు, దీని యొక్క కీర్తి ప్రతిష్టలు అన్నీ నీకే, నాదేది కూడా కాదు. అది వాళ్ళు ఎప్పుడూ కూడా నేర్పిస్తూ ఉంటారనమాట. సేవకి వెళ్ళే ముందు, సేవ అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీరు భగవంతుని సేవకు వెళ్ళారు, ఆయన మీతో నిమిత్తంగా ఈ సేవ చేస్తున్నారు. సో దానివల్ల వచ్చినటువంటి చెడు కానీ మంచి కానీ ఏదైనా కూడా అది భగవంతుడిది, మీది కాదు. సో ఒకళ్ళు పొగిడారని చెప్పి పొంగిపోవద్దు, ఎవరు అయ్యో ఇవాళ నా క్లాస్ వినడానికి ఎవరూ రాలేదని కుంగిపోవద్దు. ఎందుకంటే ఎక్కడైతే మనం కుంగిపోతామో అక్కడ ఒకరోజు మనం పొగిడితే పొంగిపోతాం. కానీ పొగడ్తలకు అలవాటైపోయినటువంటి వ్యక్తికి ఒక్కళ్ళు నెగిటివ్గా అన్నా సరే వారినే పట్టుకుంటారు. కాబట్టి ఏదైతే మనం చేస్తూ ఉంటామో ఆ చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అందులో మనకి ప్రశంస వచ్చినా విమర్శ వచ్చినా రెండు మనం భగవంతుడికి మనం ఇచ్చేసేయాలి, రెండు కూడా మనం భగవంతుడికి మనం అర్పణం చేసేయాలన్నమాట. సో మనకి ఎప్పుడన్నా మన లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, దుఃఖం వస్తుందా అంటే మనం ఒక్కోసారి ఆలోచించుకోవాలి, ఎవరినో నేను ఎక్కడో బాధ అనేటువంటిది పెట్టాను. మాట ద్వారా అవ్వచ్చు, థాట్ ద్వారా అవ్వచ్చు, మన కర్మల ద్వారా కూడా మనం అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకే తెలిసింది ఎవరికో ప్రమోషన్ వచ్చింది అని చెప్పి, ఓకే మనకి రావాల్సిన ప్రమోషన్ పక్క వాళ్ళకి వచ్చింది, మనకి బాధ కలుగుతుంది, ఓకే దట్స్ ఫైన్. మనకు బాధ కలిగింది, అయ్యో నాకు రాలేదని మనం బాధపడ్డాం. కానీ దానికి నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తాము, వాళ్ళకి ఎలా ప్రమోషన్ వచ్చిందో నాకు తెలుసులేండి, వాళ్ళు అది చేశారు ఇది చేశారు అని మనకి ప్రమోషన్ రాలేదన్న బాధలో పక్క వాళ్ళ గురించి చెడు మనం వ్యాపించామనుకోండి,
అది మనకి ఇంకా రెట్టింపు దాని యొక్క ఇదవుతుంది. వాళ్ళు నిజంగానే అలాగే చేసి ఉండొచ్చు, అది అబద్ధమని మనం అనట్లేదు. కానీ ఆ చెడును మనం వ్యాపించడం వల్ల మనలో ఏం పెరుగుతుంది? మనలో కక్ష పెరుగుతుంది, మనలో ద్వేషం పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది. తర్వాత ఆ మాట పోయి ఆ వ్యక్తికే చేరుతుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి, కీచులాట్లు అవుతాయి. అవునా కాదా? కాబట్టి ఏదైతే కొన్ని మనం ఉద్దేశపూర్వకంగా చేస్తాం, కొన్ని మనకి తెలియకుండా కూడా మనం కొన్ని చేస్తూ ఉంటాం. తెలియకుండా చేసింది పర్లేదు, కానీ ఇలా ఉద్దేశపూర్వకంగా చేసినవి అప్పుడు అందరికీ తెలిసిపోతుంది అంటారు కదా, అందరిని ద్రాక్ష పళ్ళు పుల్లనా అని చెప్పేసేసి. ఎవరైనా మన దగ్గరికి ఏదైనా మంచి తీసుకొచ్చారు చూపెట్టడానికి, ఏమండి మేము ఇది కొనుక్కున్నామని, మేము కూడా ఇలాంటిది కిందటి నెలే కొన్నామని వెంటనే మనం అనేస్తాం. వాళ్ళు ఎంతో సంతోషంగా మనకి తీసుకొచ్చి చూపెట్టారు, మేము పలానాది కొనుక్కున్నాము, కానీ మనం వెంటనే దాని మీద ఎలాంటి కామెంట్ చేస్తాం? ఇంకొంతమంది ఉంటారు, ఇది మీకు అంతగా సూట్ అవ్వదు అనుకుంటండి అని అంటారు. మనకి ఏం పోయింది బాగుంది అని చెప్పడంతో? మనం ఏమన్నా డబ్బులు ఇచ్చామా? మనం ఏమన్నా వాళ్ళతో పాటు వెళ్ళామా? వాళ్ళు ఒకటి తెచ్చారు, బాగుంది అని చెప్పడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. దాని మీద మనం విమర్శకులు అయ్యి ఒక పెద్ద క్రిటిసిజం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ కలర్ బాగోదేమోనండి, ఇందులో మీరు సన్నగా కనిపిస్తారేమో, మీరు లావుగా కనిపిస్తారేమో, ఇందులో మీరు పొట్టిగా కనిపిస్తారేమో, ఇలాంటి కామెంట్స్ మనం చేస్తూ ఉంటాం. ఆ పాపం వాళ్ళు ఎంత ఆశతో వస్తారు మనకి చూపెట్టడానికి. మనం అనాల్సింది ఒకే ఒక 4 అక్షరాలు, బాగుందండి, చాలా బాగుంది, చాలు. ఎందుకంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు దెమ్. పోనీ మనం కొనిచ్చామా? మనం కొనివ్వలేదు, ఏం పోయింది అంటారు. నేను ఆనెస్ట్గా నా ఒపీనియన్ చెప్తున్నారు అంటారు. ఇప్పుడు అదే ఆనెస్ట్ ఒపీనియన్ను ఎదుటి వ్యక్తి మీకు చెప్పారనుకోండి, తీసుకోగలుగుతారా? తీసుకోవచ్చు, మేబీ యూ విల్. కానీ మనసులో మీకు ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? వాళ్ళంటే మా ఆవిడకి ఏమీ చూపెట్టకూడదు, చూసిన ప్రతిదానికి వంకలు పెడుతుంది అంటారు. రైట్? సో ఇలాంటి చిన్న చిన్నవి ఏమైతే ఉంటాయో అవి మనకి రేపు మనం అనుకుంటాం, నాకు అకారణంగా ఇలా జరుగుతుంది, అకారణంగా అలా జరుగుతుంది. అకారణంగా ఎవరికి ఏమీ జరగటం లేదు, జరిగే అవకాశమే లేదు. ఈ సృష్టిని భగవంతుడు ఎంత పర్ఫెక్ట్గా క్రియేట్ చేశారంటే ఇందులో అకారణంగా ఏది జరగదు. దెర్ ఈజ్ అ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్. అది మనకు అర్థం కానంత మాత్రం ఇది లేదు అని కాదు. ఇప్పుడు ఒక చంటి బేబీకి చూడండి, ఓ చంటి బేబీకి ప్రతిదీ వింతే, ప్రతిదానికి చప్పట్లు కొట్టేస్తారు. మనకు ఒక్కోసారి నవ్వు వస్తుంది, వీళ్ళు దీనికి కూడా నవ్వుతున్నారా అనేసి. మంచినీళ్ళన్నీ గ్లాసులోంచి నేల మీద పోసేసి దాని మీద తప్పట్లు కొట్టుకుని దానికే నవ్వుకుంటారు పిల్లలు. ఎందుకు? భోళాతనం, అమాయకత్వం, తెలియనితనం. అలాగే మనకు కూడా తెలియనటువంటివి ఈ సృష్టిలో చాలా ఉన్నాయి. తెలియదు కాబట్టి దాన్ని మనం ధిక్కరించలేం. రైట్? సో ఈ విధంగా ఏదైతే మనం చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో, మనస వాచ కర్మణ, ఈ మూడు కూడా ఆత్మ యొక్క శక్తిని తగ్గించడానికి దోహదపడుతూ ఉంటాయి అన్నమాట. బట్ అట్ ద సేమ్ టైం ఇవి ఆత్మ యొక్క శక్తిని పెంచడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. చూడండి, ఆత్మ శరీరము రెండు విడివిడిగా లేవు. అఫ్ కోర్స్ దే ఆర్ 2 డిఫరెంట్ ఎంటిటీస్, ద సోల్ అండ్ బాడీ ఆర్ డిఫరెంట్. బట్ రెండు కలిసే ఆత్మ శక్తివంతంగా ఉంటే శరీరం కూడా శక్తివంతంగా ఉంటుంది. ఆత్మ బలహీనపడితే శరీరం కూడా బలహీనపడుతుంది. ఒకసారి ఒక డాక్టర్ గారు చెప్పారనమాట, ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వస్తారంట. ఆమె చాలా ధనిక కుటుంబం నుంచి వచ్చారు, కానీ ప్రతి వారం ఏదో ఒక కొత్త జబ్బుతో వస్తూనే ఉంటారు. డ్రైవర్ ఉన్నారు, కారు ఉంది, హాస్పిటల్కి వస్తారు, డాక్టర్ని కలుస్తారు. సో ఆయన ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి వారం వచ్చినప్పుడు తెలుసు ఆమె మెంటాలిటీ, ఆమెకి యాక్చువల్గా ఏ ప్రాబ్లం లేదు, కొంచెం వెయిట్ తగ్గితే సరిపోతుంది, కానీ ఆమె వల్ల వెయిట్ తగ్గడం కావటం లేదు. సో అందుకని డాక్టర్ గారు కూడా ఏం చేస్తున్నారు, ప్రతి వారం వచ్చింది ఆవిడ సాటిస్ఫాక్షన్ కోసం వారానికి ఒక కొత్త రకమైన బి కాంప్లెక్స్ ఇస్తున్నారు. ఈ వారం ఒక కంపెనీ అయితే ఇంకో వారం ఇంకో కంపెనీ, ఇంకో వారం ఇంకో కంపెనీ. అఫ్కోర్స్ బి కాంప్లెక్స్ తిన్న వెంటనే ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. సో ఆమె చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇలాగా ఏ జబ్బు లేకపోయినా కూడా మానసిక స్థితి అనేటువంటిది ఎప్పుడైతే వీక్ అయిపోతుందో అప్పుడు శరీరానికి కూడా అన్ని జబ్బులు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అందుకని మనం దేహంతో చేసేటువంటి కర్మల తాలూకు ఫలితం ఆత్మ మీద పడుతుంది, ఆత్మ యొక్క సంస్కారాల ఫలితం దేహం మీద కూడా పడుతుంది అన్నమాట. సో మనం ఎంతెంతైతే వేస్ట్ని మన లైఫ్లోంచి కట్ చేస్తాం, పరచింతన పరదర్శన ఒక రకమైన వేస్ట్, ఇంకో రకమైన వేస్ట్ గతం గురించి ఊరికే తలుచుకోవడం, పాస్ట్ రిగ్రెట్స్ని మర్చిపోతూ ఉంటారు. జానకి దాది గారు అనేటువంటి వారు, మీరు ఉదయం జరిగిన విషయానికి సాయంత్రం కల్లా మీరు సమాధానం తీయగలిగితే తీయండి, లేదంటే దాన్ని పక్కన పెట్టండి, దానికి ఎప్పుడు సమాధానం రావాలో అది అప్పుడే వస్తుంది.
ఇంకా మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల సొల్యూషన్ రాదు. ఎందుకు? ఆ సొల్యూషన్ అప్పుడు మనకి లభించే సమయం కాదది. అందుకే అంటారు, సమయానికన్నా ముందు భాగ్యం కన్నా ఎక్కువ ఎప్పుడూ ఎవరికి ఏది లభించదు. ఏ టైంకి రావాలో ఆ టైంకే మనకు వస్తుంది. దాది అనేవారు, సాల్వ్ చేయగలరా 1 డేలో? ఓకే. సాల్వ్ చేయలేకపోయారా? అది ఏ టైంలో సాల్వ్ అవ్వాలో ఆ టైంలో అది సాల్వ్ అవుతుంది. అందుకే దాది ఎప్పుడు నిశ్చింతగా ఉండేవారు. ఒకసారి దాది చెప్పారు అన్నమాట, దాది ఎక్కువ టూర్స్ వెళ్తూ ఉండేవారు. దాది 100 దేశాల్లో బ్రహ్మకుమారి శాఖల్ని విస్తరింపజేశారు. మార్నింగ్ ఒక కంట్రీలో ఉంటే సాయంత్రం ఒక దేశంలో ఉండేవారు దాది. అండ్ ఫ్లైట్ డిలేస్ ఆర్ వెరీ కామన్. సో ఫ్లైట్ డిలే అయిపోయినప్పుడు అందరూ అక్కడ కూర్చుని హతాశలు అయిపోతారు. కొందరేమో ఎయిర్పోర్ట్ క్రూతో గొడవలాడుతూ ఉంటారు, వాళ్ళకి అదంటారు ఇదంటారు. కానీ దాది మాత్రం చక్కగా తన చిన్న పెట్టి పట్టుకుని ఆ పక్కనే హాయిగా కూర్చుని భగవంతుని ధ్యానంలో ఉండేవారు. లేదంటే తన పని ఏదో తను చేసుకునేటువంటి వారు, తను రాసుకోవాల్సింది ఏదో రాసుకునేవారు. దాది అనేవారు, నేను ఎప్పుడూ బిజీగా ఉంటాను అన్ని చోట్ల. ఈ ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల 2 అవర్స్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా చక్కగా నేను మెడిటేషన్ చేసుకోవడానికి, స్వాధ్యాయన చేయడానికి, స్వచింతన చేసుకోవడానికి నాకు సమయం దొరికింది అని దాది ఆ డిలేని కూడా చాలా చాలా సఫలం చేసుకునేవారు దాది. ఎందుకు? బయటకు ఒక్కసారి దాది అడుగు పెడితే ఇంకా అందరూ కలిసేది, వచ్చేది, క్లాసు దీనికి. కానీ ఒకసారి ఇంక ఎయిర్పోర్ట్లో చెక్-ఇన్ గేట్ దగ్గర కూర్చున్నాక ఇంకెవరూ మనల్ని వచ్చి డిస్టర్బ్ చేయలేరు. సో దాది తను పని చేసుకునేవారు అన్నమాట. సో ఈ విధంగా మనం ప్రతి దాని ఇలా సమయాన్నే కాదు, మన సంకల్పాలను కూడా చూడండి, భగవంతుడు మనకి ఇంత తెలివైన బుర్రనిచ్చాడు, బ్రెయిన్ ఇచ్చాడు. దాంతో మనం నెగిటివ్ థాట్స్, నెగిటివ్ విషయాలు ఆలోచించే బదులు సకారాత్మకమైనటువంటివి ఆలోచించడం వల్ల మన లైఫ్ రియల్గా చేంజ్ అవుతుంది. మనం చాలాసార్లు సంకల్ప శక్తి గురించి మానసాలో మనం మాట్లాడుకున్నాం. ఆ వ్యక్తి మన దగ్గర లేకపోవచ్చు, కానీ వాళ్ళ గురించి మనం ఎలా ఆలోచిస్తామో దాన్ని బట్టే ఆ వ్యక్తి నుంచి మనకి రెస్పాన్స్ ఉంటుంది. చూడండి, మీరు అనుకోండి, వీళ్ళు నాకు ఎప్పుడు ఫోనే చేయరు, వీళ్ళు అసలు ఫోనే చేయడం వేస్ట్ అనుకున్న వ్యక్తి నిజంగా ఎప్పుడూ మనకు ఫోన్ చేయడు. అదే వాళ్ళకి మనం మంచి వైబ్రేషన్స్ ఇచ్చి, మన ఇద్దరం మంచి మిత్రులు, మన ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, మన రిలేషన్షిప్ బాగుంది అని ఎప్పుడైతే మనం ఆ రిలేషన్షిప్లో పాజిటివిటీని ఎప్పుడైతే మనం పెడతామో, ఒకరోజు కాకపోతే రెండో రోజన్నా వాడి నుంచి మనకు ఫోన్ వస్తుంది. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో. వ్యక్తుల పట్టే కాదు, పరిస్థితుల పట్ల కూడా. నాకు అసలు ప్రమోషన్ రాదుగో, పలానా వాడు బాస్కి ఫేవరెట్, పలానా వాళ్ళు సీనియర్స్, నాకెక్కడ వస్తుంది ప్రమోషన్? ఈ రకమైన థాట్ చేసే కొద్దీ ఆ వద్దామనుకున్న ప్రమోషన్ కూడా మన దగ్గరికి రాదు. ఎందుకు? మనం డోర్స్ మూసేసి ఉంచాం, ఆ ప్రమోషన్ అనే డోర్ని మనం మూసి ఉంచాం. అదే మన థాట్స్ని మనం ఉల్టా చేసినట్లయితే ఆ ప్రమోషన్ మన దగ్గరికి వస్తుంది అన్నమాట. అందుకే చూడండి, ఉదయాన్నే మనం ముగ్గు వేస్తాం. ఎందుకు వేస్తాం మనం ముగ్గు? లక్ష్మీదేవికి ముగ్గు అంటే చాలా ఇష్టం అంట. ముగ్గు ఎక్కడ బాగుంటే లక్ష్మీదేవి అక్కడికి వస్తుంది అని. కానీ ఇప్పుడు ఆ ముగ్గు వేయడానికి కూడా మనకు బద్ధకం వేసి ఏం చేస్తున్నాము? ముగ్గుకు కూడా ఇప్పుడు అచ్చులు వచ్చేసే, ఆ సంవత్సరానికి ఒకసారి అంటించేస్తాం అంతే. దాని మీద అందరూ నడుస్తారు, దాని మీద కొంతమంది చెప్పులు కూడా వదిలేసి వెళ్తారు, దాని మీద డోర్ మ్యాట్స్ కూడా వేస్తారు. మరి లక్ష్మీదేవి వస్తుందా? మనకు రోజుకు 1 నిమిషం స్పెండ్ చేసి ముగ్గేయడానికి కూడా మనకి టైం లేకపోతే మరి లక్ష్మీదేవి మన దగ్గరికి ఎందుకు వస్తుంది? మనం ఆమె కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఆమె కూడా మన కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తారు. మనం ఆమె కోసం అసలే టైం స్పెండ్ చేయము. సంక్రాంతికి ఒకసారి నేను ముగ్గు అంటించేసాను, అయిపోయింది. కానీ ప్రతిరోజు లక్ష్మీదేవి మాత్రం ఇంట్లోకి రావాలి. ఎలా వస్తుంది ఆమె? రారు కదా. సో మనం భగవంతుడి గురించి కొంచెమన్నా మనం సమయం కేటాయించాలి, అంతేకాని అవసరమైనప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు. కాబట్టి ఆత్మిక శక్తి అనేటువంటిది మనం కన్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నేచర్ కన్జర్వేషన్ అయింది, ఎనర్జీ కన్జర్వేషన్ అని చెప్పి ఫ్యూయల్ కోల్ కాకుండా గాలి నుంచి, సూర్యరశ్మి నుంచి, అణుశక్తి నుంచి ఎనర్జీని కన్జర్వ్ చేస్తున్నారు. సో ఆ స్థూలమైన ఫిజికల్ ఎనర్జీస్ని కన్జర్వ్ చేయడం కన్నా ముందు సోల్ ఎనర్జీ, ఆత్మశక్తిని మనం కన్జర్వ్ చేయాలి, దాన్ని మనం పొదుపు చేయాలి. కాబట్టి చూడండి, ఫిజికల్ ఎనర్జీస్ని ఇప్పుడు మనం చాలా కన్జర్వ్ చేస్తున్నాం కదా. ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, విండ్ మిల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ మనం చూస్తున్నాం. బికాజ్ దే ఆర్ క్లీన్ అండ్ పొల్యూషన్ ఫ్రీ అని చెప్పేసి. కానీ ఆ స్థూలమైన ఎనర్జీస్ కన్నా ముందు ఆత్మిక ఎనర్జీని మనం కన్జర్వ్ చేయాలి. ఈ ఎనర్జీ కన్జర్వ్ చేస్తే అవన్నీ ఆటోమేటిక్గా దుబారా అవ్వకుండా, వ్యర్థం అవ్వకుండా సమర్థవంతంగా వినియోగింపబడతాయి అన్నమాట.
ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.